ఎంబీబీఎస్ చాలా మందికి ఒక కళ. కాకపోతే కొంతమంది చదవాలనుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల చదవలేకపోతారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే చాలా కాలేజెస్ ఉన్నాయి. అయితే రీసెంట్‌గా ఇండియాలో నీట్ ఎగ్జామ్ రాశారు చాలామంది. కానీ కొంతమందికి మాత్రమే అందులో సీట్ వచ్చింది. మిగతా వాళ్ళకి రాలేదు. సో వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లయితే వెతుక్కుంటూ ఉంటారు. సో అలాంటి వారి కోసం అయితే ఒక అద్భుత అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే వే టు ఎంబీబీఎస్ అనే ఒక సంస్థ స్థాపించారు. సో దాని ద్వారా ఒకవేళ మీరు ఇండియాలో కాదు ఫారెన్‌లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే కజకిస్తాన్‌లో కుక్షతో స్టేట్ యూనివర్సిటీ అనే ఒక కాలేజ్‌లో మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వే టు ఎంబీబీఎస్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య గారు. సో ఆయన అడిగి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో చైతన్య గారు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు వే టు ఎంబీబీఎస్ అంటే ఏంటి? మీరు ఎందుకు స్థాపించారు? వే టు ఎంబీబీఎస్ అనే సంస్థ స్థాపించడానికి ముఖ్య కారణం మేడం, మన ఇండియాలో ఎంతోమంది విద్యార్థులు ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నప్పటికీ వాళ్ళ కళని కలగానే వదిలేస్తున్నారు. కారణం వాళ్ళకి బయట దేశాల్లో ప్రత్యామ్నాయ అవకాశాలు అనేది సరిగా తెలియకపోవటం వలన. నేను డాక్టర్ చైతన్య, డాక్టర్ తేజ ఇద్దరం ఫ్రెండ్స్ అండి. మేమిద్దరం ఎంబీబీఎస్ అబ్రాడ్లోనే చదువుకున్నాము. నాది 2012లో పాస్అవుట్ అయిపోయాను, తను 2014లో పాస్అవుట్ అయ్యాను. నేను యుక్రెయిన్లో చదువుకున్నాను అండి. సో మేము అక్కడ చదువుకొని వచ్చి నేను ఇక్కడ ఇండియాలో మన హైదరాబాద్లో గత 12 సంవత్సరాల నుంచి రకరకాల హాస్పిటల్స్లో పనిచేస్తున్నప్పటికీ నా ఫ్రెండ్ డాక్టర్ తేజ అక్కడ కజకిస్తాన్లో తను సెటిల్ అయ్యి ఒక గవర్నమెంట్ కాలేజ్లో ఒక డైరెక్టర్ పొజిషన్లో ఉండటం వలన స్టూడెంట్స్కి నేరుగా మేము పడ్డ కష్టాలు, మేము అప్పుడు అనుభవించిన ఇబ్బందులు, మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు మేము పడ్డ ఫెసిలిటీస్ లేక మేము పడ్డ ఇబ్బందులే కానివ్వండి, సరైన గైడెన్స్ లేక మేము ఫేస్ చేసిన హర్డిల్స్ అన్నింటినీ కానివ్వండి తొలగించడానికి ఒక డైరెక్ట్ అవకాశం మాకు దొరకటం వలన ఈ అవకాశాన్ని స్టూడెంట్స్కి డైరెక్ట్గా తీసుకెళ్ళడం ద్వారా నాలాగా ఎంతోమంది విద్యార్థులు డాక్టర్ అవ్వాలనే కళ నెరవేర్చడానికి తోడ్పడిన వాళ్ళం అవుతామని ఈ యొక్క సంస్థను స్థాపించారు. అంటే చాలా ఉంటాయి కదండి కన్సల్టెన్సీ. సో వే టు ఎంబీబీఎస్కి ఆ కన్సల్టెన్సీకి డిఫరెన్స్ ఏంటి? వెరీ పర్ఫెక్ట్ క్వశ్చన్ మేడం. ఈ కన్సల్టెన్సీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మేము స్థాపించిన ఇద్దరం డాక్టర్స్ అయినప్పటికీ మా వన్ ఆఫ్ ద పార్ట్నర్, నా కోఫౌండర్ డాక్టర్ తేజ కొక్షతో స్టేట్ యూనివర్సిటీ కజకిస్తాన్లో రీజనల్ డైరెక్టర్ అండి, గవర్నమెంట్ చైర్ అపాయింట్ చేయబడిన డైరెక్టర్. మన పాన్ ఇండియాలోనే ఇలాంటి ఫెసిలిటీ అంటే ఒక డైరెక్టర్ పొజిషన్లో కాలేజ్లో ఉన్న పర్సన్ ఇక్కడ మనకి స్టూడెంట్ అడ్మిషన్స్ కూడా అందించే సంస్థ మేము ఒక్కలమే అండి. ఇలా ఇంకెవరు లేరు. మనం ఇంకా ఎవరు చేయగలిగిన అడ్మిషన్స్ యాజ్ ఎ థర్డ్ పార్టీ యాజ్ కన్సల్టెన్సీ అనే దాంట్లోనే ఉంది. యాజ్ ఎ కన్సల్టెంట్గా మాత్రమే చేయగలరు, కానీ దే విల్ నాట్ బీ ఏబుల్ టు ఆఫర్ దే సర్వీసెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద యూనివర్సిటీ. మాలో ఉన్న స్పెషాలిటీ ఏదండి, వీఆర్ డైరెక్ట్ యూనివర్సిటీ ఆఫీస్ అని చెప్తాము, రాదర్ దన్ కన్సల్టెన్సీ. ఓకే. సో కాబట్టి ఈజీగా అంటే నమ్మకం కుదిరించవచ్చు. సో ఫైనల్ వాళ్ళ ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మరి మీరు వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంటారు? ఎస్ మేడం, మా కంపెనీ మోటోనే అది. ఫ్రమ్ అడ్మిషన్ టిల్ గ్రాడ్యుయేషన్ 360 డిగ్రీస్లో వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలని అందించడమే మా యొక్క కన్సల్టెన్సీ స్పెషాలిటీ. అండ్ వన్ మోర్ మేజర్ యాడ్ ఆన్ మాకు ఏంటంటే మేడం, దో మేము ఇక్కడ ఇండియన్ ఆఫీస్ సేల్స్ చేసినప్పటికీ డాక్టర్ ధర్మతేజ బీయింగ్ డైరెక్టర్ ఇన్ దట్ కాలేజ్, తను డే 1 నుంచి కూడాను గ్రాడ్యుయేట్ అయ్యేదాకా నాట్ ఓన్లీ హీ అండి, అలాంగ్ విత్ హిస్ హోల్ ఫ్యామిలీ, తన వైఫ్, తన బ్రదర్ ఇన్ లా అండ్ ఆల్మోస్ట్ మాది ఒక 20 మెంబర్స్ టీమ్ ఉంటుంది అక్కడ. సో హీ స్టేస్ దేర్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ త్రూ అవుట్ ద ఇయర్ టిల్ 6 years. అంటే వాళ్ళ కోర్స్ అయిపోయేంత వరకు కూడాను మా యొక్క టీమ్ మెంబర్స్, మా డైరెక్టర్, టీమ్ మెంబర్స్ అంటే ఎవరిని ఎంప్లాయీస్ని పెట్టి అక్కడ మేనేజ్ చేయడం కాదండి. వన్ ఆఫ్ ద కోఫౌండర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్ స్టేస్ అలాంగ్ విత్ ద స్టూడెంట్ టిల్ గ్రాడ్యుయేషన్. అంతకంటే ధైర్యం ఇంకేం కావాలండి. ఎందుకంటే మనం ఏమైతే ప్రామిస్ చేస్తున్నామో అవి వాళ్ళని డెలివరీ అవుతున్నావా లేదా అనేది వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది కూడా మనకి తెలియని పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్లో నేను ఇబ్బంది పడ్డాను. నేను వెళ్ళినప్పుడు కనీసం ఆ పూట రీచ్ అయిన తర్వాత హాస్టల్లో ఎక్కడ ఉండాలనే దానికోసం కూడా నేను నా సీనియర్స్ని వెళ్ళి బతిలాడుకోవటమో, లేదా వాళ్ళు వచ్చి డెఫినెట్లీ అప్పుడు ఉన్న వాళ్ళ గుడ్ రిలేషన్స్ వాళ్ళు సపోర్ట్ చేశారు. కానీ ఇక్కడ మాకు అలాంటి హర్డిల్స్ ఏం లేవండి. ఏది ఉన్నా కూడాను ఫ్రమ్ ద డే యూ జాయిన్ విత్ అస్ టిల్ ద డే యూ గ్రాడ్యుయేట్ విత్ యువర్ సర్టిఫికేట్, the complete responsibility is ours. ఓకే. సో పేరెంట్స్ వాళ్ళ చేతుల్లోంచి మీ చేతిలో పెడితే మళ్ళీ అది కంప్లీట్ అయిన దాకా అయితే మీరు జాగ్రత్త చూసుకుంటారు. That's our promise to parents. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మన ఇండియాలో నీట్ రిజల్ట్స్ వచ్చాయి. కోర్స్ చాలా కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. సో మరి అలాంటి వాళ్ళకి అంటే ఇండియాలో సీట్ రాకపోయినా మరి ఇక్కడ మీరు ఇచ్చే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఛాన్స్ ఉంటుందా, జాయిన్ అవ్వచ్చు అంటారా? సో బేసికలీ దిస్ గోస్ లైక్ దిస్ మేడం. ఇప్పుడు నీట్ రిజల్ట్స్ మనకు అనౌన్స్ చేసి ఇప్పటికి 3 days అవుతుంది. వాళ్ళ మార్క్స్ని బట్టి, వాళ్ళకి వచ్చిన ర్యాంక్ని బట్టి అందరికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఇండియాలో గవర్నమెంట్ సీట్, ఫ్రీ సీట్ వస్తుందా లేదా అని.
మనకి ఇప్పుడు కంపేర్ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం నీట్ రాసిన వాళ్ళ సంఖ్య దగ్గరగా 24 లక్షల మంది అండి. మన దగ్గర ఇండియన్ గవర్నమెంట్ సీట్స్ కేవలం 60,000 మాత్రమే. సో అంటే 24 లక్షల మంది డాక్టర్ అవ్వాలనుకుంటున్నప్పటికీ గవర్నమెంట్ వాళ్ళకి 60,000 మందికి మాత్రమే ఫ్రీగా చదువుకునే అవకాశం ఇస్తుంది. మిగతా వాళ్ళు కేటగిరీ బి సీట్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ సీట్స్ కానివ్వండి, అదర్ ఎన్ఆర్ఐ కోటాస్ అవన్నిట్లో చదువుకోవాలి అంటే దగ్గర వాళ్ళు ఎంబీబీఎస్ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి 1,50,00,000 ఖర్చు అవుతుంది. ఇది మనకి ఇప్పుడున్న సోషల్ ఎకనామిక్ స్టేట్స్లో అందరూ దాన్ని అఫోర్డ్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకోవటం, అగ్రికల్చర్ అను లేకుంటే బీఎస్సీ అను వాళ్ళ కళని డాక్టర్ అవ్వాలనే కళను చంపేసుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మనకి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మేడం, అతి తక్కువ ఖర్చులో ఇక్కడ మనం ఇండియాలో ఒక మేనేజ్మెంట్ కేటగిరీ బి కోటాలో అయ్యే ఖర్చు ఒక 15 to 20 lakhs అయితే 1 yearకి ఉంటుందో, ఆల్మోస్ట్ ఆ ఎక్స్పెండిచర్ తోటి కంప్లీట్ 6 years కోర్స్ని అబ్రాడ్లో ఫినిష్ చేసుకొని రావచ్చు మనం. కంప్లీట్ 6 years ట్యూషన్ ఫీ అనేది ఆ 20 lakhs లోపల అయిపోయడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. దీనికి కావాల్సిందల్లా ఒకటే అండి, ఇప్పుడు మనకి ఇండియాలో ఏదైతే ఇప్పుడు నీట్ రాశారో వాళ్ళకి నీట్ కట్ ఆఫ్ మార్క్ ఉంటుందండి. వాళ్ళ కేటగిరీని బట్టి నీట్ కట్ ఆఫ్ మార్క్ అనేది కూడా రిజల్ట్స్తో పాటు అనౌన్స్ చేసి ఉంటారు. ఇప్పుడు మనకి జనరల్ కేటగిరీ అయితే 144, లేకుంటే ఏదైనా రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు 113 అనేది కట్ ఆఫ్ మార్క్ అండి. ఈ కట్ ఆఫ్ మార్క్ పైన వచ్చి ఉంటే చాలు, అంటే బేసిక్ క్వాలిఫికేషన్ అయి ఉంటే చాలు. ఈ సంవత్సరం ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా లాంగ్ టర్మ్స్ చేసి ఉండి లాస్ట్ 3 years 2023, 2024, 2025 ఈ 3 yearsలో ఏ ఇయర్లో నీట్ క్వాలిఫై అయినా సరిపోతుందండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ చేస్తున్నారంటేనే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలని ఎంతో పట్టుదలతో కష్టపడుతున్నట్టు అర్థం. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ బై బ్యాడ్ లక్ ఏదన్నా వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ సీట్ కొట్టలేక పేమెంట్ సీట్ చేసుకునే వాళ్ళకి వీళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇది. అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్, అన్ని ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా లోన్ సదుపాయం ఉంటుంది. సో ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళ సెమిస్టర్ వైజ్ పేమెంట్ స్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళకి ట్రాన్స్పరెంట్ పేమెంట్ ఆప్షన్స్ కానివ్వండి, ఇవన్నీ అందుబాటులోకి మేము తీసుకొస్తూ జస్ట్ వాళ్ళకి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్ నీట్ క్వాలిఫై అయ్యి లాస్ట్ 3 yearsలో ఒకసారి అయినా సరిపోతుంది. బైపీసీలో మినిమం 50% పర్సెంటైల్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలండి. సో ఇలాంటి పక్షంలో మనం అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేది చదివించవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే తిరిగి వాళ్ళు ఇండియా వచ్చి లైసెన్స్ ఎగ్జామ్, మన ఇండియన్ లైసెన్స్ ఎగ్జామ్ కోసం ఏదైతే అప్లై చేసుకోవాలో దానికి ఎలిజిబుల్ అవుతారు. అదర్వైజ్ ఒకవేళ నీట్ క్వాలిఫై కాకుండా ఎవరైనా అడ్మిషన్స్ అవుతాయి అండి లాస్ట్ 3 yearsలో ఎప్పుడైనా, అది మనకి వాళ్ళు రిటర్న్ వచ్చి ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి ఇన్ఎలిజిబుల్. సో అందుకోసం దాని వలన కంపల్సరీ నీట్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ అండి. దిస్ ఇస్ ఎన్ఎంసీ మ్యాండేటరీ గైడ్ లైన్స్. ఓకే, నీట్ క్వాలిఫికేషన్ పక్కన పెడితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు అన్నట్టు 24 lakhs మంది రాశారంటున్నారు. సో అఫ్ కోర్స్ అందరికీ మంచి ర్యాంక్స్ ఏం రావు కాబట్టి, సో చాలా డౌన్ అంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళని కూడా తీసుకోవడానికి ఓకేనా? మనకి ఇక్కడ ర్యాంక్తో సంబంధం లేదండి. నీట్ ఎగ్జామ్ అనేది కేవలం మన ఇండియన్ ఎగ్జామినేషన్ బోర్డు కాబట్టి కావాల్సిందల్లా నీట్ క్వాలిఫికేషన్, కట్ ఆఫ్ మార్క్ అండ్ అబోవ్ మార్క్స్ సంపాదించుకుంటే చాలు. we can give them an admission in one of our colleges. ఓకే అండి, వన్ ఆఫ్ అవర్ కాలేజ్ అంటారు అంటే కజకిస్తాన్లో ఉందా, ఇంకా ఎక్కడెక్కడ మీరు పంపించగలుగుతారు? కరెంట్లీ వీఆర్ డూయింగ్ టు కజకిస్తాన్, జార్జియా అండ్ బార్బడోస్ అండి. అన్నీ కూడాను మనం గవర్నమెంట్ కాలేజెస్తోనే డీల్ చేస్తున్నాము. సో మనం పంపించేవన్నీ కూడాను వెరీ ఓల్డ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి అకాడమిక్స్ అనేవి పోతున్న వెరీ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్. ఓకే, నైస్ అండి. ఇంకొకటి చాలా మంది అదే ఇప్పుడు మనం అనుకున్నట్లు ఇందాక విదేశాల్లో వెళ్తూ ఉంటారు ఎంబీబీఎస్ చేయడానికి, 10-15 లక్షలు కేవలం దాంతో కంప్లీట్ చేసేసుకొని వచ్చేస్తారు. మరి ఏంటి అది ఎంతవరకు కరెక్ట్? నిజమేనా 10-15 లక్షలు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి వచ్చేస్తారా? అవును మేడం, ఈరోజు మనం మార్కెట్లో చాలా యాడ్స్ చూస్తున్నాము. ఎరా అంతా డిజిటల్ ఎరా అవటం వలన there are lot of ads being poured in social media that stating that 10 నుంచి 15 లక్షల మధ్యలో ఎంబీబీఎస్ కంప్లీట్గా పూర్తి చేసి వస్తాము. పేరెంట్స్ అందరికీ మేము ఇస్తున్న చిన్న సూచన అండి, ఒక్కసారి మీరు ఇది ఏదైతే వాళ్ళ 10 to 15 lakhs ప్రామిస్ ఉందో ఒకసారి వాళ్ళు పంపించే కాలేజ్ దాని యొక్క ఫెసిలిటీస్ వెరిఫై చేసుకోండి. జస్ట్ దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఇండియాలోనే ఒక ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ నా సన్ నిన్ననే PP1లో జాయిన్ చేసి వచ్చానండి. 1,47,000 రూపాయలు ఫీజు. అలాంటిది మనకి ఇండియాలోనే 1,50,000 రూపాయలు మనకి ఎలిమెంటరీ స్కూల్ ఛార్జ్ చేస్తున్నప్పుడు మొత్తం ఎంబీబీఎస్ కోర్స్ 6 years కోర్స్ని 10 లక్షలు 12 లక్షల్లో ఫినిష్ చేపిస్తున్నారు అంటే ఐదర్ దేర్ ఈజ్ నో స్టాండర్డ్స్, క్వాలిటీ స్టాండర్డ్స్ లేవు, లేదా మన మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం దానికి కావాల్సిన అక్రిడేషన్స్ లేవు. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉండుండొచ్చు. దానికి వెరిఫై చేసుకోండి, ఒకసారి దాన్ని ప్రాపర్గా రీసెర్చ్ చేయండి, దెన్ గో హెడ్ అండి.
ఓకే అండి. అలాగే మరి మీరు ఏమి ఫెసిలిటీస్ కల్పిస్తారు ఏంటి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? డెఫినెట్లీ మేడం. ఇప్పుడు మనం ఏదైతే కాలేజెస్ గురించి మాట్లాడుకుంటున్నామో కజకిస్తాన్‌లోని కొక్షతో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మాకున్న అక్రిడేషన్స్ ఒకసారి నేను చెప్తాను. కజకిస్తాన్‌లో మన ఇండియన్ ఎంబసీ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో CIMR ప్రోగ్రామ్ అని మన ఇండియన్ గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేసిందండి. ఎందుకంటే ఇప్పుడు అబ్రాడ్ MBBS అనేది కొంచెం జనాల్లోకి ఎక్కువగా వెళ్తుండటం వలన అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ కనుక ఆ కాలేజ్ని వాళ్ళు గుర్తించకపోతే, అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఆ కాలేజ్ని వాళ్ళు ఎన్లిస్ట్ చేయకపోతే ఇట్స్ ఆల్మోస్ట్ నాన్ రికగ్నైజ్డ్ కాలేజ్ కింద కన్సిడరేషన్ అండి. సో వీఆర్ రికగ్నైజ్డ్. మన కజకిస్తాన్లోని ఇండియన్ ఎంబసీ గవర్నమెంట్ సైట్లోకి వెళ్ళి CIMR ప్రోగ్రామ్ అని సెర్చ్ చేస్తే మీకు మా కొక్షతో స్టేట్ మెడికల్ కాలేజ్ లిస్ట్ అవుతుంది. NMC గైడ్లైన్స్ ప్రకారం వీఆర్ NMC అప్రూవ్డ్. వీఆర్ ఆల్సో ECFMG అప్రూవ్డ్ అండి. అంటే ECFMG అక్రిడేషన్ ఉండటం ద్వారా ఇప్పుడు మన ఇండియాలో NMC ఎట్లయితే ఉండాలో ECFMG ఉండటం వల్ల యూరోపియన్ బోర్డ్ అండ్ US బోర్డులో మీరు ఎక్కడైనా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడానికి విత్ వాళ్ళ కంట్రీలో ఉన్న లైసెన్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి వ్యాలిడ్ ఉంటుంది. ECFMG అక్రిడేషన్ లేకపోతే మీరు ఆ కంట్రీస్లో కనీసం ఇప్పుడు ఇందాకైతే మనకి నీట్ క్వాలిఫికేషన్ లేకపోతే మనం వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయలేరని ఎలా అయితే అనుకున్నామో, ఈ ECFMG అనేది లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడికి మళ్ళీ వెళ్ళి ఆ కంట్రీస్లో ప్రాక్టీస్ చేయలేరు మేడం. అంటే వాళ్ళ కళ అనేది ఒకవేళ వెళ్ళి చదువుకున్నప్పటికీ ఇండియాకి మాత్రమే పరిమితం అవుతుంది, కానీ వాళ్ళు ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే చేసుకోవడం కష్టం అవుతుంది. దాంతోపాటు ఎరాస్మస్ అక్రిడేషన్ కూడా మాకు ఉందండి. దీనివల్ల ఏమవుతుందంటే మాస్టర్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఎరాస్మస్ అక్రిడేషన్ ఉన్న కాలేజెస్ నుంచి 70 to 85% స్టైఫండ్ అనేది లభిస్తుందండి. అంటే వాళ్ళు అబ్రాడ్లో మాస్టర్స్ చేయడానికి ఆల్మోస్ట్ వెరీ బేర్ మినిమం ఖర్చుతోటి వాళ్ళు మాస్టర్స్ కూడా చేసుకొని రావచ్చు. సో మనకి ఒక కాలేజీకి ఉండాల్సిన అక్రిడేషన్స్ అన్నీ ఉన్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువగానే ఉన్నాయి. సో కమింగ్ టు ఫెసిలిటీస్ అండి, యాజ్ సెడ్ మా మేనేజ్మెంట్, మా కోఫౌండర్ డైరెక్టరల్ పొజిషన్లో ఉన్నారండి. లాస్ట్ డెకేడ్ నుంచి అక్కడ ఉన్నారు. హీఈస్ ఆల్సో ఏ రెసిడెంట్ ఆఫ్ కజకిస్తాన్. హీఈస్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ డైరెక్ట్లీ యాజ్ ఎ కాలేజ్ డైరెక్టర్, యాజ్ ఎ బోర్డ్ మెంబర్. సో బీయింగ్ దేర్ ఫర్ ద లాస్ట్ 10 years ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ ఒక 700 స్టూడెంట్స్ని జాయిన్ చేశామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మా దగ్గర 500 మెంబర్ స్టూడెంట్స్ యాక్టివ్గా చదువుతూ ఉన్నారండి. సో అక్కడ ఉన్న హాస్టల్సే కానివ్వండి, ఇండియన్ మెస్ కానివ్వండి, అంతా కూడాను మా డాక్టర్ ధర్మతేజ గారు అక్కడ దగ్గర నుండి చూసుకుంటారు, అలాంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ హూ ఆర్ స్టేయింగ్ దేర్ టు సపోర్ట్ హిమ్ ఇన్ దిస్ వెంచర్, అలాంగ్ విత్ ద టీమ్ విచ్ వీ ఎంప్లాయిడ్ దేర్ టు టుక్ ఆఫ్టర్ అండి. హాస్టల్స్ మనకి ఇండియన్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ సపరేట్గా ఉంటాయి. వెరీ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద క్యాంపస్ అండి. మెయిన్ క్యాంపస్ ఏదైతే కాలేజ్ ఉంటుందో దానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 3 to 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో హాస్టల్స్ ఉంటాయి. అది సపరేట్ హాస్టల్ అలాంగ్ విత్ సపరేట్ కేర్ టేకర్స్ ఫర్ ఎవ్రీ హాస్టల్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఒక విదేశానికి వెళ్ళినప్పుడు మనం వారం రోజులు ఉంటేనే, లేదా పక్క రాష్ట్రానికి వెళ్తేనే మనం వారం రోజులు ఉన్న తర్వాత ఫుడ్ తినలేము. అక్కడ చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అలాంటి ఒక హర్డిల్ని రిమూవ్ చేయడానికి డాక్టర్ ధర్మతేజ ఇక్కడ నుంచి మన ఇండియన్ కుక్స్ ఒక 4 members ఎంప్లాయ్ చేసి ఫుల్ టైమ్గా అక్కడ వాళ్ళకి 3 times అన్లిమిటెడ్ ఇండియన్ ఫుడ్, ఐదర్ ఇట్ మే బి నార్త్ ఇండియన్ ఉండనివ్వండి, సౌత్ ఇండియన్ ఇవ్వండి, అందరికీ వాళ్ళ హోమ్ స్టైల్ ఫుడ్ అందించడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేసి అన్ని హాస్టల్స్లో 3 times ఇండియన్ అన్లిమిటెడ్ ఫుడ్ అందిస్తున్నారండి. సో ఇండియన్ స్టూడెంట్స్కి ఇండియన్ ఫుడ్ అంత ఇది మీరు యూ కెన్ కన్సిడర్ ఒక చిన్న మినీ ఇండియా ఎకో జోన్ని క్రియేట్ చేసి స్టూడెంట్స్కి చదువుతుంది అబ్రాడ్ అయినప్పటికీ కూడాను ఒక ఇండియాలో ఉన్నామనే ఫీల్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడాను వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ఓన్లీ డిఫరెన్స్ బీయింగ్ వాళ్ళు బయటకు వెళ్తే నేచర్ మనది ఉండదు కాబట్టి వాళ్ళకి అబ్రాడ్లో ఉన్నామని ఫీలింగ్ ఉంటుంది, కానీ బట్ వెన్ సీన్ హౌ ద ఫెసిలిటీస్ ఆర్ దే విల్ ఫీల్ దట్ దే ఆర్ ఇన్ ఇండియన్ స్కూల్ ఆర్ ఇండియన్ కాలేజ్ అండి. సూపర్ అండి. సో ఇంకా సేఫ్టీ, చాలా మంది పేరెంట్స్ జాయిన్ చేసేటప్పుడు చూసేది ఏంటంటే అఫ్ కోర్స్ ఫుడ్ సేఫ్టీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేస్తారని చూస్తాం కాబట్టి డెఫినెట్లీ చెప్పండి సేఫ్టీ గురించి. ట్రూ మేడం. కమింగ్ టు ద సేఫ్టీ అండ్ పేరెంట్స్ అందరికి నేను ఇవ్వాలనుకుంటున్న ఇంకొక చిన్న సజెషన్ అండి, అబ్రాడ్ MBBS చూస్ చేసుకునేటప్పుడు ఒక్కసారి కంట్రీ యొక్క బ్యాక్గ్రౌండ్ని కూడా ఒక్కసారి వెరిఫై చేసుకోండి. హౌ సోషో ఎకనామికల్లీ ద కంట్రీ ఈజ్ స్టేబుల్, పాస్ట్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో అయినాయా, ఆ కంట్రీలో స్టూడెంట్స్కి ఏమన్నా ఇబ్బందులు లాస్ట్ వన్ డెకేడ్లో ఒక 7-8 yearsలో ఏమన్నా ఇన్సిడెంట్స్ అయినాయా లేవా అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి. కమింగ్ టు కజకిస్తాన్ అండి, కజకిస్తాన్ ఈజ్ వెరీ సేఫెస్ట్ కంట్రీ. వై? బికాస్ కజకిస్తాన్ అనేది ఆల్మోస్ట్ మన ఇండియన్ సెక్యులర్ మీకు డైవర్సిఫైడ్ సెక్యులర్ ఎన్విరాన్మెంటే కనిపిస్తుందండి. పీపుల్ బీయింగ్ ఏ సోవైట్ సిస్టర్ కంట్రీ 1999లో USSR రిజర్వ్ అయినప్పుడు అది రిజర్వ్ అయిన కంట్రీ అయినప్పటికీ నాట్ పొలిటికల్లీ ఇంక్లైన్ టు ఎనీ
జియో పొలిటికల్ అఫైర్స్ అండి. అది లైక్ మీరు రీసెంట్గా వినే ఉండుంటారు, రష్యన్ వార్ అని, యుక్రెయిన్ వార్ అని, వేరే వాటెవర్. మన ఇండియా ఎంతైతే న్యూట్రల్గా ఉందో ఆ కంట్రీ కూడా అంతే న్యూట్రల్గా ఉందండి. బీయింగ్ ఎ వెరీ వాస్ట్ కంట్రీ, వెరీ బ్యూటిఫుల్ పిక్చరియస్ కంట్రీ, యూ ఆల్మోస్ట్ ఫీల్ లైక్ ఇప్పుడు మనము లెట్స్ సే ఇప్పుడు మనం ఒక హిమాలయన్ రీజన్లోకి వెళ్ళి, మనాలికి వెళ్ళి, కూలి మనాలికి వెళ్ళి అట్లా మంచి నేచర్లో రోజు ఉంటే ఎలా ఉంటుందండి. సో స్టూడెంట్స్కి 6 years అలాంటి పిక్చరియస్ సీన్స్లో, అలాంటి నేచర్లో వాళ్ళ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవడానికి కావాల్సినంత మంచి ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది. కమింగ్ టు పీపుల్ అండి, పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ టువర్డ్స్ ఇండియన్ పబ్లిక్ బికాస్ దే లవ్ అవర్ కల్చర్. దే ట్రీట్ our Indian students as their own family members because knowing that they came all the way here to their country to complete their education because of facilities being not available here, they give that warmth and friendliness towards students only. So students will feel very friendly towards, unlike other many countries where students face lot of troubles being with the locals, maybe నచ్చకపోవటము, లేదా మన వాళ్ళు ఎక్కువగా ఉన్నారని వాళ్ళు ఈర్ష్యపడటము, అసూయపడటము, ఇలాంటి చాలా దగ్గర చూస్తుంటాము. ఇక్కడ మేము కొక్షతో మొత్తం సిటీ పాపులేషనే 2.5 lakh పాపులేషన్ అండి అరౌండ్. సో చాలా లెస్ డెన్స్ పాపులేషన్. సిటీ పెద్ద అయినప్పటికీ చాలా లెస్ డెన్స్ పాపులేషన్ ఉండటం వల్ల ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ నేచర్ ఫ్రమ్ పీపుల్ కూడా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ విల్ ఎంజాయ్ దేర్ కంప్లీట్ 6 years. సూపర్ అండి. అండ్ ఇంకొకటి ఫ్యాకల్టీ, ఆఫ్ కోర్స్ నేర్పించే వాళ్ళు ఎలా ఉన్నారనేది కూడా స్టూడెంట్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది. ట్రూ మేడం. సి ద హోల్ పాయింట్ వీ ట్రావెలింగ్ టు అబ్రాడ్ ఈస్ టు స్టడీ అండి. ఇప్పుడు నేను చెప్పిన ఫెసిలిటీస్ అన్ని దీస్ ఆర్ ఆల్ యాడ్ ఆన్స్ ఆర్ లెట్స్ సే ఇట్ డజంట్ మ్యాటర్ అంటిల్ అన్లెస్ యూ ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎ క్వాలిటీ ఎడ్యుకేషన్ టువర్డ్స్ స్టూడెంట్స్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్ ఆర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆర్ FNG ఎగ్జామినేషన్, దెర్ ఈస్ నో పాయింట్ అండి. సో వాళ్ళకి మా సైడ్ నుంచి కొక్షతో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి మా నుంచి వెళ్ళే అక్కడ కాలేజ్లో స్టూడెంట్స్కి మేము ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటంటే ఇండియన్ ఇన్-హౌస్ ఫ్యాకల్టీ అండి. వేర్ వి అవుట్ స్టాండ్ అండ్ మీకు ఇందాక అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద యాడ్ ఆన్ పాయింట్ వేర్ ఐ షుడ్ బి ప్రౌడ్లీ సేయింగ్, ఓన్లీ మా కాలేజ్లో మాత్రమే ఇండియన్ ఇన్-హౌస్ ఫ్యాకల్టీ 365 days అవైలబుల్ ఉంటారండి. చాలా కాలేజెస్లో ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటారు, దే కమ్ అండ్ గో. వాళ్ళు వచ్చి వాళ్ళ క్రాష్ కోర్స్ లాగా వాళ్ళ సబ్జెక్ట్ని టీచ్ చేస్తారు, లేదంటే FMGE కోచింగ్ ఇస్తారు, వెళ్ళిపోతుంటారు. కానీ అన్లైక్ అస్, యాజ్ ఐ బీన్ సేయింగ్ ఫ్రమ్ ద డే వన్, Dr. Monisha అండి, Dr. Teja's wife, I said his whole family is there in college. Dr. Monisha herself is a general medicine professor అండి. Like her, we almost have 7 to 8 Indian professors who stays there అండి. Okay. అండ్ మనకి ఫస్ట్ సెకండ్ ఇయర్లో అయ్యే క్లాసెస్ అన్నీ కూడాను మనకి ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ అంటాము, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఇవన్నీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడాను ఆల్మోస్ట్ మన ఇండియన్ ప్రొఫెసర్సే కవర్ చేస్తూ ఉంటారండి. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి కమ్యూనికేషన్ బ్యారియర్, ఇప్పుడు మనం ఎంత అబ్రాడ్లోకి వెళ్ళినా మొత్తం జరిగేది ఇంగ్లీష్ కోర్స్ అయినప్పటికీ స్లాంగ్ డిఫరెన్స్ వల్ల వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది. సో ఆ హర్డల్ని కూడా దాన్ని కూడా మేము ఇది చేస్తూ ఇండియన్ ప్రొఫెసర్సే వాళ్ళు మొత్తం టీచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ ఇండియన్ కాలేజ్ వాళ్ళు పే చేస్తుంది అబ్రాడ్ ఫెసిలిటీస్ కోసం అయినప్పటికీ వాళ్ళకి ఇండియాలో ఉన్న అకాడమిక్స్గా కానివ్వండి, అదర్ ఫెసిలిటీస్గా కానివ్వండి, ఇండియాలో ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా వాళ్ళకి మేము అక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఓకే అండి, సూపర్. ఇంకా ఫైనల్గా తల్లిదండ్రులు మరి పిల్లల్ని మీరు చెప్పినట్టుగా కాలేజ్లో జాయిన్ చేయాలంటే వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారు? మా సంస్థ ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్ని యాజ్ సెడ్ ఫస్ట్ నుంచి కూడా మేము ప్రామిస్ చేస్తుంది అదే అండి. ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక స్టూడెంట్ కానివ్వండి, అదే క్రమంలో వాళ్ళ పేరెంట్ కానివ్వండి, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారో అవన్నీ మాకు ఐడియా ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇబ్బందులు అన్నిటినీ మేము ఓవర్కమ్ చేస్తూ ఎక్కడ స్టూడెంట్కి అకాడమికల్లీ కానివ్వండి, తను ఉండటానికి హాస్టల్ పరంగా కానివ్వండి, మెస్ పరంగా కానివ్వండి, సేఫ్టీ సెక్యూరిటీలో కావాల్సిన అన్నీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేస్తూ ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించడానికి అతి తక్కువ ఖర్చుతోటి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మోసేవాడికి నొప్పి తెలుస్తుంది అంటారు. కాబట్టి ఒక చైల్డ్ని ఒక వాళ్ళ ఇంట్లో ఒక పిల్లోడిని MBBS చదివించడానికి వాళ్ళ పేరెంట్స్ పడే కష్టం మాకు కూడా తెలుసు. కాబట్టి మీకు ఫైనాన్షియల్ లిబర్టీ, పేమెంట్ పరంగా కూడా ఫైనాన్షియల్ లిబర్టీ ఇస్తూ, సేఫ్టీ సెక్యూరిటీ మా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటూ, ఇక్కడ ఉన్న 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు మీరు పిల్లల్ని ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా చూసుకున్నారో దానికి అదే రకమైన సేఫ్ అండ్ సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేస్తూ, ఫెసిలిటీస్ తీసుకుంటూ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఫస్ట్ మేము ఉన్నామని చెప్పి రెస్పాండ్ అవుతూ వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ, మీకు కూడా మేము ఇస్తున్న భరోసా ఏంటి అంటే మీ స్టూడెంట్ యొక్క
యాక్టివిటీస్ అన్నీ కూడాను మీకు వీక్లీ అప్డేట్స్, మంత్లీ మీటింగ్స్ కండక్ట్ చేయటము, మీకు వర్చువల్గా కానివ్వండి, లేదు అంటే మెసేజెస్ ద్వారా. ఇప్పుడు మనకంతా డిజిటలైజ్ అంతా మనకి చాలా టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ అంతా కూడా అకాడమికల్లీ కానివ్వండి, వేరే ఏ రకంగా ఉన్నా కూడా కంప్లీట్ ప్రోగ్రెస్ని మీకు అందించడానికి కావాల్సిన టెక్నాలజీని మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో దాని ద్వారా పేరెంట్కి కూడా స్టూడెంట్గా అంత దూరం ఉన్నప్పటికీ ఏమవుతున్నది అంత ట్రాక్ మీరు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏ మాత్రం మీకు ఇబ్బంది అనిపించినా అప్రోచ్ అవ్వడానికి ఇక్కడ ఇండియాలో నేను మీకు డాక్టర్ చైతన్య అవైలబుల్ ఉంటాను. అండ్ స్టూడెంట్కి మొత్తం అక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా అవైలబుల్ డాక్టర్ తేజ ఉంటారు. విల్ టేక్ కేర్ యాజ్ ఇఫ్ ఇట్స్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్ అండి. దట్స్ అవర్ ప్రామిస్. ఓకే అండి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వన్స్ మెడికల్ మొత్తం ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత సో వీళ్ళు ఏ కంట్రీలో అయినా అంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చా? ఎలా ఉంటుంది ఆపర్చునిటీస్? యా మేడం, యాజ్ ఐ బీన్ కీప్ ఆన్ సేయింగ్ దట్ మా కాలేజ్ యొక్క సర్టిఫికేట్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంగ్లీష్ సర్టిఫికేట్ అండి. లాట్ ఆఫ్ అన్లైక్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చాలా కంట్రీస్లో ప్రొవైడ్ చేసిన దగ్గర వాళ్ళకి ఇచ్చే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో ఉంటుందండి. మా సర్టిఫికేట్ ఈస్ కంప్లీట్లీ ఇంగ్లీష్ సర్టిఫికేట్ విత్ ఆల్ అక్రిడేషన్స్ విచ్ ఐ సెడ్ బిఫోర్, అన్నీ ఉన్న అక్రిడేషన్ సర్టిఫికేట్ కాబట్టి మన ఈసీఎఫ్ఎంజీఈ ఏదైతే కంట్రీస్లో అక్రిడేషన్ అవైలబుల్ ఉందో ఆ 44 కంట్రీస్లో వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. అదర్ దెన్ దట్ ప్లాబ్ యూఎస్ అన్నీ కూడా రాసుకొని, ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ బోర్డ్. ఆ బోర్డు యొక్క ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చేసుకుని వాళ్ళు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానికి ఎలిజిబుల్ ఉంటుంది మా సర్టిఫికేట్. సో అంటే ఇప్పుడు వరకు మీరు చెప్పినట్లు కుక్షిత యూనివర్సిటీలో ఎంతమంది చదువుకున్నారు, అలాగే ఎంతమంది పాస్డ్ అవుట్ అయ్యి వెళ్ళిపోయారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేసిన అలాంటివి ఏమన్నా డీటెయిల్స్ చెప్తారా? తప్పకుండా మేడం. ఇప్పటి వరకు మా దగ్గర నుంచి మేము చేసిన అడ్మిషన్స్ ఆల్మోస్ట్ 700+ అడ్మిషన్స్ చేసాం మేడం. మేము లాస్ట్ డెకేడ్ నుంచి మేము అండర్టేక్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ 220 మెంబర్స్ స్టూడెంట్స్ పాస్అవుట్ అయ్యారు. ఇప్పుడు 2025 బ్యాచ్లో 60 మెంబర్స్ పాస్అవుట్ అవుతున్నారు మేడం. వీళ్ళందరూ స్టూడెంట్ డీటెయిల్స్ కూడాను మేము ఎవరైతే పేరెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతారో అడ్మిషన్స్ కోసం, ఇప్పుడు ఆల్రెడీ పాస్అవుట్ అయిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు యాక్టివ్గా చదువుకుంటున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. వాళ్ళు ఒకసారి డైరెక్ట్గా వాళ్ళనే స్టూడెంట్నే కాంటాక్ట్ అయ్యి, ఎందుకంటే యాజ్ ఎ థర్డ్ పర్సన్ నేను చెప్పిన దాని మీద మీకు ట్రస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరిలాగే నేను మీకు సో అక్కడ యాక్టివ్గా చదువుకుంటున్న స్టూడెంట్తోనే ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి, అవసరం అనుకుంటే వీడియో కాల్ చేసి అక్కడ ఫెసిలిటీస్ అన్నీ చూసుకొని. అండ్ కజకిస్తాన్కి ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, ఇట్స్ ఎ వీసా ఫ్రీ కంట్రీ ఫర్ టూరిస్ట్. ఒక 14 days ఎవరైనా కూడా బెస్ట్ పాస్పోర్ట్ ఉంటే ట్రావెల్ చేయొచ్చు. సో మనం మన ఇంట్లో ఒక పిల్లాడి భవిష్యత్తు, ఒక స్టూడెంట్ భవిష్యత్తును మనం డిసైడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 30,000 మనది కాదు అనుకుంటే పేరెంట్ వెళ్ళి కాలేజ్ మొత్తం ఫెసిలిటీస్ చూసుకొని కూడా రావచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం చెప్తున్నాయన్ని ప్రామిస్లు, మనం చేస్తున్న ప్రామిస్ అన్ని నిజంగానే అక్కడ ఉన్నాయా లేదా, మనం ఉట్టిగానే మాట్లాడుతున్నాం లేదని పేరెంట్కి లైవ్గా కనిపిస్తుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మేము ఎందుకు అంత ధైర్యంగా మేము ఏ పేరెంట్కైనా మీరు వచ్చి చూసుకోవచ్చు అని చెప్పగలుగుతున్నామంటే మేడం, మేము ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో ఇప్పుడు ఇట్లా టీవీలో కూర్చొని కానివ్వండి, మా యాడ్స్ ద్వారా కానివ్వండి, మేము పేరెంట్కి ప్రామిస్ చేస్తున్న ప్రతి ఐటమ్, ప్రతి ప్రామిస్ని కానివ్వండి మేము డెలివరీ చేస్తున్నాము. అంటే వీఆర్ ఫుల్ఫిల్లింగ్ దట్ ప్రామిసెస్ లైవ్లీ ఇన్ కాలేజ్. ఎక్కడ కూడా మేము ఇక్కడ ఏదో అడ్మిషన్ క్లోజ్ చేయడానికి 4 మాటలు చెప్పేసి అడ్మిషన్ క్లోజ్ చేస్తే మా పని అయిపోతుంది, అసలు మా మోటోనే అది కాదు కదా మేడం. ఫ్రమ్ అడ్మిషన్ టిల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సపోర్ట్ మేమే ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మేము ఒక మాట చెప్పి రేపు పొద్దున్న అది ఫుల్ఫిల్ చేయకపోతే ఆబ్వియస్లీ ఇమీడియట్గా అక్కడ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి వీఆర్ డెలివరింగ్ వాట్ ఎవర్ వీఆర్ ప్రామిసింగ్ ఇట్ 100%. సూపర్ అండి. సో ఇంకా ఫైనల్గా ఏంటి అంటే చాలామంది మరి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు, బట్ వాళ్ళకి ఏంటి దారి ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి క్లియర్గా చెప్తారా? ఎస్ మేడం, ఇప్పుడు మీరు ఎవరు అప్రోచ్ అవ్వాలనుకుంటున్నా కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే అమీర్పేట్లో ఇప్పుడు మేము ఆఫీస్ పెట్టామండి, మా ఆఫీస్ని విజిట్ చేయొచ్చు. ప్రస్తుతానికి మేము డైరెక్ట్గా ఒక కాలేజ్ ఆఫీస్ అవ్వడం వలన మాకు బ్రాంచెస్ లాంటివి ఏం ప్రస్తుతానికి మేము లేవండి. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఒకటే ఆఫీస్ ఉంది. బట్ ఎక్కడి నుంచి అయినా కానీ మీరు కాల్ చేయొచ్చు, కాల్ చేస్తే మాట్లాడతాము. అవసరం అనుకుంటే వర్చువల్ మీటింగ్స్ కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయ్యి ఒకసారి మీరు ఓకే అనుకున్న తర్వాత, ప్రొసీడ్ అవుదాం అనుకున్న తర్వాత ఒకసారి ఆఫీస్ విజిట్ చేస్తే ఫార్మాలిటీస్ చేసుకోవచ్చు. సో అమీర్పేట్లో ఉంటుంది ఆఫీస్. ఓకే అండి, సూపర్ అండి. నిజంగా అంటే చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. చాలా చక్కగా మాకు మా ప్రేక్షకులు అర్థమయ్యేలా కూడా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చైతన్య గారు. థ్యాంక్ యూ.
సో చూసారు కదండి. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు చాలామంది ఎంతోమంది డాక్టర్స్ అవుదాం అనుకుంటారు. అది కలగా మిగిలిపోయిన వాళ్ళు కూడా చాలామంది చూసాం. సో ఇండియాలో ఒకవేళ నిజంగా మీరు డాక్టర్ అవ్వాలన్న కల నెరవేరకపోతే అబ్రాడ్ వెళ్ళైనా నేను డాక్టర్ అవ్వాల్సిందే అని అనుకున్నట్లయితే మాత్రం నిజంగా వీళ్ళు చెప్పినట్టు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మనం చూసాం గతంలో చాలా మోసాలకు పాల్పడతారు. కన్సల్టెన్సీ అని చెప్పేసి చెప్పేటప్పుడు ఒకటి ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఇంకోలా ఉంటుంది. ఇలాంటివి డిఫరెంట్ కేటగిరీస్ మనం చాలా చూసాము. సో అలాంటివి ఏమీ లేకుండా వీళ్ళు డైరెక్ట్గా అంటే మనం మధ్యవర్తుల ద్వారా కాకుండా డైరెక్ట్ ఎవరైతే వీళ్ళు డాక్టర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరితో మనం కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇది కంప్లీట్ అయ్యే వరకు ఎంబీబీఎస్ మీ చైల్డ్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. కాబట్టి సేఫెస్ట్ ప్రాసెస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు డాక్టర్ చైతన్య గారు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ ఆల్రెడీ అబ్రాడ్లో చదివి అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదా ఎలా మనం గెటిన్ అవ్వాలంటే ఏమేం చేయాలి ఇవన్నీ ఆల్రెడీ చూసుంటారు. కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, ఏంటి స్టూడెంట్ వస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి సో ఆ ప్రాతిపదికనే వీళ్ళన్ని కాలేజ్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాళ్ళు డిజైన్ చేయడం అలా జరిగింది. కాబట్టి సో డెఫినెట్లీ ఇట్స్ ఎ బెటర్ ఆపర్చునిటీ అని అయితే మనం చెప్పొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయండి. ఒకవేళ మీ చైల్డ్ని కానీ మీ రిలేటివ్స్లో ఎవరినైనా జాయిన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా క్లియర్గా వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి వెంటనే కాల్ చేసేయండి, మాట్లాడేయండి. వీళ్ళైతే ఆఫీస్ కూడా అమీర్పేటలో ఉంటుంది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. సో నిజంగా ఆయన చెప్పింది చాలా క్లియర్గా ఉంది కాబట్టి మళ్ళీ నేను ఇంత చెప్పాల్సిన అవసరం లేదేమో. సో నిజంగా ఎంబీబీఎస్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని అయితే చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.